అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూలై 7వ తేదీ సోమవారం నాడు తులారాశి వారి చుట్టూ వీళ్ళు పగపట్టిన పాములాగా తిరుగుతున్నారు. వారెవరో వెంటనే తెలుసుకోండి. మరి ఇంతకీ జూలై 7వ తేదీ సోమవారం తులారాశి వారి చుట్టే ఎవరు పగబట్టిన పాములా తిరుగుతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పాలు చేస్తున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందు మీకు మీ పైన ఎవరు పగబట్టారు అని తెలుసుకునే ముందు మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రతి నెలలో గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి యొక్క జాతకాలు మారుతూ ఉంటాయి. ఇది సహజంగా జరిగే విషయమే, మనందరికీ కూడా తెలిసిందే. అయితే ముఖ్యంగా వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒకసారి మనం పరిశీలించినట్లయితే కనుక ఖగోళంలో గ్రహాలు అనేటివి నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఖచ్చితంగా చేస్తుంటాయి. ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగు ప్రసాదించే చంద్రుడు మనస్సుకు కారకుడు. మన మనసు చంచలంగా ఉందా, స్టేబుల్గా స్థిరత్వంగా ఉందా, అందుకు చంద్రుడి కారణమవుతాడు. అయితే ఆయన రాశిలో కాకుండా నక్షత్రాలు సంచరిస్తుంటాడు. ఏ నక్షత్రంలో సంచారంలో ఉంటే ఆ నక్షత్రానికి సంహరించే రాశిలో సంచారం చేసేటువంటి జ్యోతిష పండితులు భావిస్తారు. ఇక ప్రజెంట్ చంద్రదేవుడు నీడ గ్రహమైనటువంటి రావు సొంత నక్షత్రమైనటు సాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రభావం తులారాశి పైన పడుతుంది. అయితే ఈ యొక్క తులారాశి వారిపై రాబోయే రోజులలో పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలాగే వీరు అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. ఇక ఇదే సమయంలో జూలై 6వ తేదీ నాడు ఏదైతే ఏకాదశి స్టార్ట్ అవుతుందో ఆ యొక్క రోజు నుంచి అంటే జూలై 7వ తేదీ నుంచి కూడా మీ యొక్క అదృష్టం మారబోతుంది. జూలై 7వ తేదీ నుంచి మీ జీవితంలో ఎన్నో రకాలైన మార్పులు జరగబోతున్నాయి. మీకు 99% అదృష్టం కలిసి వస్తుంది. ఒక 1% మాత్రం కొంతమంది వ్యక్తులకి, అంటే మీలో అందరు కాదంటే మీలో అతి కొద్ది మందికి మాత్రమే కాస్త ప్రతికూల పరిస్థితి కనబడుతున్నాయి. ఇకపోతే మీకు అదృష్టం ఏ రేంజ్లో కలిసి వస్తుందంటే మీకు ఆర్థికంగా చాలా కలిసి రాబోతుంది. ఇక కుటుంబంలో విభేదాలున్నా కూడా మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుస్తారు. మీకున్న కష్టాల నుంచి చంద్రుడు తొలగించబోస్తాడు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది. మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది. ఒక రకంగా డబ్బులు వర్షంలో కురుస్తాయని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు. ఇక ఈ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి. తులారాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం ఉంటుంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు గౌరవం మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలోని అనేక రంగాల్లో మీకు అనుకూలంగా బంధం జరుగుతూ ఉంటాయి. డబ్బు సంపద అనుకో మీకు అనేక మార్గాలు అయితే చంద్రుడు చూపించబోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏకాదశి జూలై 6వ తేదీ ఏకాదశి దాటిన తర్వాత నుంచి కూడా జూలై 7వ తేదీ నుంచి కూడా మీ జీవితంలో చాలా అంటే చాలా మార్పులు చెందబోతుంది. సద్వినియోగం, మీ జీవితంలో మార్పులు వచ్చే సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. చేసే పనులు మీ విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారంలో ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి. ఆర్థికంగా కూడా వృద్ధి అనేది ఏర్పడుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా మారుతాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. తులారాశి వారు ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారండి. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తిని చూపుతారు. ఉద్యోగస్తులకి కొత్త అవకాశం మీద వస్తాయి. వ్యాపారస్తులకి లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా కూడా ప్రాఫిట్స్ వస్తాయి. మీరు అనుకున్న విధానంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో సంతోషం అనేది ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు అవే ఓపెన్ అవుతాయి. పెట్టుబడులు మీకు ప్రాఫిటబుల్గా అంటే ల్యాబ్ అట్రాక్షన్ ఈ ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. కుటుంబంతో సఖ్యత మెదులుతారు. తులారాశి వారు ఆర్థికంగా మీకు ఎన్నో రకాల లాభాలు అయితే వస్తాయండి. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. పెట్టుబడులు మీకు లాభదాయకంగా మారడం వల్ల
రాబోయే రోజుల్లో ఆదాయం మరింత పెరగబోతుంది. ఇకపోతే మీకు అందరికంటే కూడా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో ముందుకు దూసుకెళ్తారో తులారాశి వారు. సాధారణంగా మీరు కింద పడరు, కానీ ఒకవేళ కింద పడ్డారంటే వెంటనే పైకి లేయగల సామర్థ్యం మీదిలో ఉంటుంది. ఎదుటివారు ఎటువంటి సవాళ్ళను విసిరినా కానీ స్వీకరిస్తారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే కష్టపడడం దాని నుంచి ఎంత వస్తుందో జాగల ఖచ్చితంగా కూడా జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరించారు. అనుకున్న పనులను చేయడం తప్పిస్తుంటారు. మానసిక ఒత్తిడి ఎదుర్కొన్న తట్టుకుంటారు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే తట్టుకున్నా అనుకున్న సాధిస్తారు. చిన్న చిన్న విషయాలకు కుంగిపోయే మనసత్వం వీరికి అసలు ఉండదండి. ఎంత కింద పడతారో అంత త్వరగా పైకి లేగస్తారు. సామర్థ్యం వీళ్ళు ఉన్న విధానంగానే వీరికి భయం అనే పదానికి కూడా అర్థం అని తెలియదు. ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇకపోతే ఆ ప్రకారం గెలుపొందుతారు తులారాశి వారు. ఓటమి ఎదురైన తట్టుకుంటారు. దీనికి దృఢంగా మారుతారు. అదేవిధంగా వీరికి రాబోయే రోజులలో మీకు కష్టే ఫలం సిద్ధంగా నమ్ముకున్న వారికి ఆర్థికంగా ఎదుగుతూ ఉంటారు. తులారాశి వారి గురించి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు నిరుద్యోగులు గొప్ప గొప్ప అవకాశాన్ని అందుకుంటారు. ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారం వేగంగా పురోగతింది. అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో మళ్ళీ సమయాన్ని గడుపుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన కనబడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల నుంచి విద్యార్థులకు సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వారు ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళికకు వెళ్ళాలని చూస్తుంటారు. ప్రతిదీ కూడా అదృష్టదాయకంగా ఉంటుంది. ఈ గ్రహ సంచారం అనుకూలంగా లేనందున వృత్తి వ్యాపారాలకు ఉత్తమంలో లక్ష్య సాధనకు ప్రారంభించి తమ యొక్క ఏవైతే రాశి వారు ఉంటే తమ తమ రంగాలలో గొప్ప గొప్ప విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆర్థికంగా కూడా అనేక శుభ ఫలితాలను ఈ తులారాశి వారు పొందుకోబోతున్నారు. ఆదాయం వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇకపోతే జూలై 7వ తేదీ సోమవారం తులారాశి వారి చుట్టూ ఎవరు పగబట్టి తిరుగుతున్నారని ఇప్పుడు మీతో చూసి తెలుసుకుందాం. జూలై 7వ తేదీ సోమవారం తులారాశి చుట్టూ పగబట్టిన పాముల ఎవరు తీసుకోరండి. మీ యొక్క శత్రువుల వ్యాపారంలో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగంలో కావచ్చు, ప్రతిదీ ఫ్రెండ్స్ ఉంటారు. మీకు గట్టి పోటీ ఇచ్చే వ్యక్తులు ఉంటారు. వారి మీద శత్రువులండి. ఈ సమయంలో మిమ్మల్ని బాగి మీ చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఎవరికప్పుడు కనిపెడుతూ ఉన్నారనిపిస్తుంది. వారి నుంచి కూడా ఎటువంటి ప్రమాదమైన ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఏ పని చేసినా కూడా ఎటు వెళ్ళినా కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటనేది ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. లేదంటే వారు ఎటువంటి ప్రమాదంలో గురి చేసిన సరే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఈ రోజులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జూలై 7వ తేదీన కూడా ఇక అతి కొద్ది మంది మాత్రమే తులారాశి వారికి జూలై 7వ తేదీన మీ యొక్క జీవితంలో ఏం జరగబోతున్నది ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందా. ఇక విద్యార్థులైతే కనుక వీరి పరిచయం వల్ల ఎన్నో నూతన అవకాశాలు ఏదైనా మీరు పొందుకుంటారు. మీ విద్యకు సంబంధించినటువంటి మీ జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలు చేసే వాటిలోనైతే విద్యాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఇక విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు ఈ యొక్క నూతన అభ్యర్థుల పరిచయం వల్ల అయితే మీరు బాధ నుంచి సావన్నత సహాయం అయితే లభించబోతుంది. మాట సహాయం మీ ఆర్థిక సమయం కొంచెం దీనివల్ల విరిచి చేస్తారు. మీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి సహాయపడుతుంది. ఇక మీరు చేస్తున్నటువంటి ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా ఏ వ్యక్తిలో రావు కూడా విస్తరించబడుతుంది. ఉద్యోగంలో మీకు వారు ఎంతగానో సహాయపడతారు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక వీరి కారణంగా మీరు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ సమయంలో అందరినీ కూడా నమ్మకూడదు. ముందుగా ఎదుటి వ్యక్తులని మంచిగా చెబుతున్నారా లేదా వారు మీ చెడు కోరుకుంటున్నారా అనేటువంటి అంశాలను మీరు గమనించవలసి అయితే ఉంటుంది. లేదంటే అది మీ జీవితం పైన ప్రభావం చూపించారు అవకాశం అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే మీ పక్కన ఉంటే మీరు పూర్వ స్థానంలోకి వచ్చాను. మీ చెడు కోరుకునే వారైతే చాలామంది అయితే ఉన్నారు. అందుచేతనే మీ విషయంలో ఒక తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గతంలో మీకు వారు ఎంత చెడు చేసినా అలాగే వారు చెడు చేశారని తెలిసినా కూడా మీరు మండలతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మీకు చేసిన అన్యాయం గుర్తుకు రాదు. అదే అంత మంచితనం చెప్పుకోవచ్చు.
అందరూ కూడా అంతా మన వాళ్ళే అనుకుంటారు. అయితే ఎప్పుడు కూడా అది ఇది ప్రస్తుతం మంచిదైతే కాదు. అది మీ చేత కానితనం అని కూడా అందరూ అనుకుంటారు. చేతనే ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ధన్యవాదాలు.